నీ కుటుంబంతో కొద్ది గొప్ప నీవు సంపాదించుకొని బ్రతకే కన్నా, దానికన్నా విలువైనది, దానికైనా సంతోషమైన జీవితం ఏది కూడా లేదు ఈ భూమి మీద. అవును కదా? మా నుండి ఒక వ్యక్తి దూరం అయిపోతేనే మనం ఎంత బాధపడతాం. అదే రీతిగా నా భర్త ఈ భూమి మీద లేడు అనే ఒక ఆలోచనతో తన యొక్క భార్య బ్రతుకుంటుంటుంది. ఎప్పుడైనా పిల్లల నీ నా దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాను, ఎన్నాడు నేను మిమ్మల్ని మర్చిపోను అని ఆయన చేసిన వాగ్దానము తన కొరకు కాదు, మన కొరకు, దేవుని బిడ్డల కొరకు ఆ మాటలో చెప్పబడుతుంది. అందుకోసం మీరు తలపెచ్చ మీరు వారాయండి. మీకు కలిగిన వాటితో, అంటే మీకు కలిగిన వాటితో, మనకు ఏదైతే కలిగి ఉందో వాటితో మాత్రం మనము తృప్తి పొంది ఉండాలి. అంతకన్నా గొప్పది ఏమీ లేదు. ఈరోజు నా చేతిలో ఒక 100 రూపాయలు లేకపోతే ఇంకొక వ్యక్తి ఆ 100 రూపాయలు నాకు తెచ్చిచ్చినప్పుడు దాంతోనే నేను తృప్తి పొందుకోవడానికి ఇష్టపడాలి. కానీ ఈ 100 రూపాయలు నా కుటుంబం పోషించడానికి ఇది పనికిరాదు అనేసి వేరే ప్రాంతానికి పరిగెత్తడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. ప్రియ, ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, దేవుని మాట నమ్మదగినది. నిన్ను మనిషి పాడైపో అనేసి చెప్తాడు కానీ దేవుడు నీవు బాగుపడు అంటే నీవు ఎటువంటి ఇబ్బంది పడకు. నువ్వు డబ్బే సంపాదించాలనుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. డబ్బు సంపాదించాలంటే నేను ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించి. కంపెనీలో వెళ్తే ఒక 20,000 రూపాయలు మనకి రావాలంటే రాత్రి పనులలో ఏం చేయాలి? డ్యూటీ చేయాలి. అవును కదా? మీకు అందరికీ తెలుసు. అంటే మీరు అలాగ ఉండకూడదు అని అంటే దేవుని కోరిక. అంటే అంత కష్టపడడానికి, అంత ఇబ్బంది పడడానికి, అంత శ్రమ పడడానికి మీరు అవసరం లేదు. ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనిషి ఈరోజు బాగుంటే నేను మంచిగా పంపిస్తాడు. అవును కదా? రేపటి ఆ దినంలో ఆయనకి చెడుగా నేను ఒక్క మాట మాట్లాడితే ఆయన నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ నీ నా దేవుడు అదే వచ్చినంలో ఏ మనిషి చెప్తున్నాడు? మరొకసారి అదే మాట చదువుదాం. ఒకసారి అదే మాట చదువుతున్నాను నేను. నిన్ను ఏ మాత్రము విడివను, నిన్ను ఎన్నాడునో ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టను, ఏ మాత్రం నేను ఎడబాయను అనే దేవుడు ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఆయనకి ఆ ఇష్టమైన మనం చేసిన మనము ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించిన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. ఎందుకంటే ఏదో ఒక రోజు మార్పుకుంటాడు, ఏదో ఒక రోజు తన యొక్క జీవితం సరిపెట్టుకొని తను అర్థం చేసుకుని మరణాసనంలో వస్తాడనేసి ఏం చూస్తాడు. కానీ మనిషి అలాగా ఏ మాత్రంలో ఉంచాడు. ఈయన నా ప్రాణ స్నేహితుడని నేను గొప్పగా చెప్పుకోవచ్చేమో, కానీ ఆ ప్రాణ స్నేహితుడని ప్రాణం చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు అలాంటి ఆలోచన ఆయనలో లేవు. అందుకోసము మనకి ఏదైతే కలిగిందో వాటితో మనము తృప్తి పొందుకోవడానికి ఇష్టపడతాం. నీ ఇంటిలో సంవత్సరము అంత నువ్వు కష్టపడి పనిచేయి. నీకు ఈ సంవత్సరంలో నీవు ఆర్థిక ఇబ్బంది అయిపోవచ్చు. 2-3 సంవత్సరాల్లో ఆ తర్వాత నువ్వు ఊహించలేని ఆ పంట ఆస్తి నీవు కష్టపడి ఆ కష్టంలో నుండి పొందుకోగలవు. అదే బయట ప్రపంచంలో వెళ్ళి నువ్వు సంవత్సరాలు తరబడి నువ్వు కష్టపడిన ఏ ప్రయోజనం లేదు. డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపటికి మన జేబులో నుండి ఉండవు. నీవు ఏదైనా ఈ మధ్య కాలంలో బంగారం ధరలో 1,50,000, 1,60,000. ఆ 1,00,000 రూపాయలు నీవు సంవత్సరం లేదా 2 సంవత్సరాలు సంపాదించి మన గ్రామంలో